గొర్లవీడు గ్రామంలో సెల్ టవర్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ మధ్యలో నివాస ప్రాంతానికి అతి సమీపంలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెల్ టవర్ వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని, రేడియేషన్ ప్రభావాలతో భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ముందస్తుగా గ్రామ సభ నిర్వహించకుండా ప్రజల అనుమతి లేకుండానే టవర్ నిర్మాణ పనులు ప్రారంభించడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాది గొర్లవీడు గ్రామంలో గోపువారిపల్లి. ఇందులో టవర్ నిర్మించడం ఎవరికి ఇష్టం లేదు. అసలు పర్మిషన్ కూడా లేకుండానే ఇందులో టవర్ నిర్మిస్తున్నారు. అది ఉండడం వల్ల సౌండ్ ప్రాబ్లము పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ హానికరం. అది ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని ఎట్లయినా రద్దు చేయాల్సిందే. పై అధికారులను కూడా కలుస్తాం, రద్దు చేస్తాం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందని మేము చాలా పోరాటం చేస్తాను. ఇక్కడ సుమారుగా ఒక 20 రోజుల నుంచి మాకేమని చెప్పింది కదంటే సోలార్ లైట్లు ఇక్కడ పెట్టుకుంటాము, దానివల్ల ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. కావచ్చునేమో అని చెప్పేసి మేము అనుకున్నాము. ఆ పుట్టింగ్ చేసిండ్రు ఎయిర్టెల్ టవర్ అని చెప్పేసి అప్పుడు అన్ని పైపులు గీపులు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ నిర్మాణం ప్రారంభం చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల అన్ని ఇండ్లే ఉన్నాయి. మా ఇంటికి సుమారుగా ఒక 15 మీటర్లు కూడా ఉండదు ఈ ప్రాంతంలో. ఇటు ఉత్తరం వైపు కూడా ఇంటికి సూర్యుని ఆనుకొనే ఈ టవర్ వేస్తున్నారు. తూర్పు వైపు శంకరయ్య సేట్ అని వైశ్యులు, వాళ్ళ ఇంటికి కూడా సుమారుగా ఒక 15 మీటర్ల గ్యాపే ఉంటుంది. ఇంత ఈ గ్యాపులో ఈ టవర్ వేయడం అనేది ప్రజలందరి యొక్క ఉద్దేశం అయితే మంచిది కాదు. దానివల్ల రేడియేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భస్థ శిశువులకు కూడా ప్రమాదం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. ఈ వాడకుండేటువంటి మహిళలందరూ కూడా ఒక సమిష్టిగా పోరాటంలాగా వచ్చి పని ఆపు చేస్తే దౌర్జన్యం చేయడం జరిగింది ఆ మహిళల మీద వచ్చినటువంటి ఆ కాంట్రాక్టరు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపకపోతే ఆందోళనలు చేపడతామని అంటున్నారు. మా గొర్లవేడు గ్రామంలో ఈ గోపువారిపల్లె మధ్యలో ఇండ్ల మధ్యలో నిర్మించడం మాకు ఇష్టం లేదు. మా అభిప్రాయం లేకుండా మమ్మల్ని ఎవరిని అడగకుండా ఇది స్టార్ట్ చేసే వరకు కూడా మాకు తెలియదు. వర్క్ స్టార్ట్ చేసి ఈ అధికారులు వచ్చి పనిచేసే వరకు కూడా మాకు తెలియదు. నిన్న మేము ఇంటి దగ్గర ఉండడం వల్ల తెలిసింది. అవన్నీ తీసుకొస్తే మమ్మల్ని దౌర్జన్యంగా నెట్టేసి వాళ్ళు మా పని మేము చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అని కూడా అన్నారు. దీనివల్ల మా చిన్న పిల్లలకు పెద్దలకు మాకు కూడా ప్రాణాభిప్రాయం ఉంటుంది. మేము పని చేసుకుంటే బ్రతికే వాళ్ళం. ఈ టవర్ వల్ల ఆరోగ్యానికి కానీ గుండె జబ్బులు కానీ మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉన్నది. మాకు ఎవ్వరికి ఇష్టం లేదు. మేము ఎంతమంది అయినా కూడా ఎక్కడికైనా పోమన్నా పోతాం. గొర్లవేడు గ్రామం గోపువారిపల్లిలో ఇక్కడ స్టెల్ టవర్ నిర్మిస్తారు. అది మాకు కట్టడం ఇష్టం లేదు. చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు కడుపుతోని ఉన్న స్త్రీలు ఉన్నా కానీ వాళ్ళ కడుపు నిలవకపోవడం, ఇంకా తదితర వ్యాధులు, మెదడు వాపు, ఇప్పుడు జంతువులైనా మనుషులైనా ఎవరైనా మూగజీవాలు వేటికైనా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని నిర్మాణం అన్నది పూర్తిగా ధ్వంసం చేయాలి, మొత్తం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కానీ అధికారులని కానీ కలెక్టర్ సార్ని కానీ ఎవరినైనా మేము విజ్ఞప్తి చేసుకొని కోరుకుంటున్నాము. వాళ్ళకు మాకు బాగా గొడవలు అయినాయి. మేము వద్దంటే వాళ్ళు వినలేదు. వినకుంటే మేము గుంజుకున్నా కూడా మా మీద అందరి మీదకి చేతులు బట్టి నెట్టేసిరు వాళ్ళు. అయినా కూడా పోలేదు ఇన్నుండి. మళ్ళీ పోలీస్ స్టేషన్కి కూడా పోయినాం. పోయి కాంప్లిమెంట్ కూడా ఇచ్చొచ్చినాం. అక్కడ ఇచ్చొచ్చినా కూడా 3 రోజులు ఆపుతామని అన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఆడికి ఫోన్ చేసి కూడా చెప్పిండు ఎమ్మెల్యే సారు పోలీసు వాళ్ళకు 3 రోజులు ఆపగలుగుతామని అన్నారు.
ఇదిలా ఉంటే సెల్ టవర్ నిర్మాణం చేపట్టిన భూమి తనదే అని గొర్లవీడు గ్రామానికి చెందిన చాట్లపల్లి మధునమ్మ చెప్తుంది. తన పేరుపైనే పట్ట ఉన్నట్లు తెలిపింది. అయితే తన మనవడు మాయ మాటలు చెప్పి వేలిముద్ర తీసుకొని మోసం చేశాడని ఆరోపించింది. తనకు చెందిన భూమిని తీసుకొని వేరే వారికి అమ్మడమే కాకుండా ఇప్పుడు సెల్ టవర్ నిర్మాణం చేపట్టడం సరైంది కాదని మధునమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు మధునమ్మ. మా నాయన సంపాదించింది భూమి, మరి నా పేరున పట్టున్నది, నేను అమ్ముకుంటా, అప్పుల పాలైనా నువ్వు సంతకం పెట్టా అంటే సంతకం పెట్టుకున్నాక ఇక పెట్టినా కదా 3 నెలలకు పట్ట అది వస్తుంది, నా పేరున వస్తుంది అని చెప్పిండు. ఈ మోసం చేసిండు. ఇక నేను ఏం చేయాలి? నాకు ఇప్పుడు 15 ఏళ్ళు నా కొడుకు చచ్చిపోయి అని అన్న, ఇక ఇల్లు కడతానన్నా నాకు ముగ్గు పోసినాడు, మాట మాట్లాడలే, నాకు ఏం లేదు. కథ అట్లా చేసారు, గిట్లా నన్ను చేసారు. ఇప్పుడు నా గతి ఏం కావాలి అనుకుతానా? ఇది పెడుతుందంటే ఇవన్నీ లేనాయి, ఆడ అయ్యగారి ఇల్లు లేనాయి, మా ఇల్లు, ఇది మా అక్క ఇల్లు. నేను ఒక్కదాన్ని మా ఇంట ఇవ్వాలి, రేపు అయితే మా ఇంట నెలలో 15 రోజులు బతుకుతా కావచ్చు. జనం అంతా ఎట్లా బాధపడాలి? తవరద్దు నాయన భావించను. ఇక వద్దు, నేను ఎటు పోయేది ఈ కట్టెలేంది కూడా అటు పోతలేదు. నా కొడుకు నీళ్ళు తెచ్చిపోతాడు. గ్రామంలో సెల్ టవర్ నిర్మాణం జరగడంపై గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు గొర్లవీడు గ్రామ సర్పంచ్ మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. సెల్ టవర్ నిర్మాణం చేపట్టిన వారు గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి తీర్మానం తీసుకోలేదని, గ్రామస్తుల అభిప్రాయాలను, వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయడం జరుగుతుందని, దీనిపై కలెక్టరేట్ ముట్టడికి కూడా సిద్ధమని వెల్లడించారు. ఈరోజు ఎయిర్టెల్ టవర్ గురించి మా గ్రామంలో ఇక్కడ ఇష్యూ జరగడం జరుగుతుంది. గ్రామ ప్రజలు ఈరోజు ఆ టవర్ గురించి మా దగ్గరికి దృష్టి తీసుకురావడం జరిగింది. అది ఎయిర్టెల్ టవర్ గురించి మాకు ఈరోజు టవర్ వాళ్ళు గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి తీర్మానం తీసుకోలేదు. గ్రామ ప్రజలు కోరుతున్నట్టుగా మేము గ్రామ మధ్యలో ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని ప్రజలు చెప్పడం జరిగింది. వారి తీర్పు మేరకు మేము దాన్ని నిలిపివేయడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని రేపు ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు వారికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తూ, రేపు వారికి ఎలాంటి అవసరమైన కలెక్టరేట్ను ఈ ఎయిర్టెల్ విషయంలో, టవర్ విషయంలో మేము కలెక్టరేట్కు ముట్టడించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మమ్మలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.